ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు వేడి చేసే పదార్థాలు నువ్వులు ఇట్లాంటివి పెట్టాలని చెప్పి అనాదిగా వస్తున్న ఆచారం అండి. దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉందా? ఎర్లీ ఏజెస్లో పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి కూడా తెలీదు మదర్కి ఎప్పుడు చెప్పాలి. ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి అనీమిక్ స్టేటస్ అంటే ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయే దానికి వెళ్తారు. సో దానికోసమని వాళ్ళు ఈ ముందుగానే ఇట్లా మంచి మంచి ఫుడ్ తీసుకోండి అన్నట్లు చెప్పారు, కానీ అది ఇట్స్ నాట్ కోరిలేటెడ్ అట్ ఆల్. మామూలుగా అంటే ఏమన్నా ఆ టైంలో తినవలసిన ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటాయా? ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిదండి. అంటే జాగరి కానీ, లయన్ డేట్స్ కానీ, పాలాకు, అట్లా ఐరన్, రాగి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే హెల్దీగా ఉంటారు. రైట్. అడల్ట్స్లో చాలా మందికి వచ్చే క్వశ్చన్ అండి, మెన్స్ట్రుయేషన్ అప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ అది అస్సలు చేయకూడదు, జరగకూడదు అని చెప్పి అంటారు. బహుశా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండ్ డిజైరబుల్, బట్ సైంటిఫిక్గా మనకి ఏ విధమైన స్టడీస్ ఉన్నాయండి దీని గురించి? యూజువల్గా అండి మనకి పీరియడ్స్ అనేది అంటే 28 డేస్ సైకిల్ అట్లా ఉండి ఒక 4-5 డేస్ అనేది పీరియడ్స్ వస్తుంది. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే కొంచెం బ్లీడింగ్ తగ్గినప్పుడు కానీ, కొంతమందికి 3 డేస్ అవుతుంది, ఇంకా అప్పుడు యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్. కానీ ఫస్ట్ డే ఎక్కువ బ్లీడింగ్ ఉన్నప్పుడు బెటర్ టు అవాయిడ్. ఎందుకు అంటే నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమంటాము అంటే ప్రైవేట్ పార్ట్స్లో స్టాఫెలోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు, లేదా వెరీ రేర్గా ఎండోమెట్రియోసిస్ అనేది మనం చూస్తున్నాము. సో అది కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే పీరియడ్స్ టైంలో ఇంటర్కోర్స్ లేకుండా ఉంటే మంచిది. మామూలుగా బిడ్డల్ని కన్నా ఎన్ని రోజులకి నార్మల్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి? అనేది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు అండి. ఏదన్నా కూడా పీరియడ్స్ అనేది ఫస్ట్ ఇనీషియల్ 6-7 months అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఆ ఇర్రెగ్యులారిటీ అనేది డెలివరీ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాదు, కానీ మనకి పీరియడ్స్ మనం ఫీడింగ్ అనేది బేబీకి ఇస్తూ ఉంటాము. సో హార్మోన్స్ అనేది ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కొంతమందికి ఒకవేళ మనం ఫీడింగ్ కానీ ఇవ్వలేదు అనుకోండి, తొందరగా వాళ్ళు పీరియడ్స్ రెజ్యూమ్ చేసేస్తారు. అంటే 3 months 4 months కంతా కూడా వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి. కొంతమందికి మనం కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు 6 months 7 months, కొంతమంది పేషెంట్స్ మేము ఆల్మోస్ట్ 1 year వరకు కూడా చూసాము. కానీ ఆ టైంలో కూడా అంటే పీరియడ్ రాకుండా కూడా ఇంటర్కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కాంట్రాసెప్షన్ ఉండేది అంటే పిల్లలు పుట్టకుండా ఉండేదైతే ఫస్ట్ 3 months వరకు, మాక్సిమం 6 weeks. సో ఆఫ్టర్ 6 weeks తర్వాత ఖచ్చితంగా ఏదైనా కాంట్రాసెప్షన్ అనేది యూజ్ చేయాలి. నాకు పీరియడ్స్ రాలేదు మేడం, నాకు ప్రెగ్నెన్సీ రాదు మేడం, అలా లేదండి. చాలామంది పీరియడ్స్ వచ్చిన వెంటనే లేదా పీరియడ్స్ ఆ టైంలోనే కూడా కన్సీవ్ అయిపోతారు. రైట్. బేసికలీ అప్పుడు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం, ఓవ్యులేటింగ్ సైకిల్ ఎప్పుడో జరుగుతోంది ఏంటని.